ప్రముఖ సంస్థ నుండి అర్జెంట్ రిక్రూట్మెంట్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. డైరెక్ట్‌గా హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసే ముందు ఫస్ట్ వీడియోలో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటిదో క్లియర్‌గా తెలుసుకొని ఎలిజిబుల్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయగలరు. సో కంపెనీ నేమ్ వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. ఎంఎంసీ నుండి వచ్చేసి అర్జెంట్ హైరింగ్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వివరానికి వస్తే ఫస్ట్ మీరు ట్రైనీ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. జాబ్ రోల్ వచ్చేసి ట్రైనీ రోల్ అనమాట. దీనికి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 3 to 5 మంత్స్ పాటు మీకు బేసిక్ వర్క్ ఏం చేయాలనేది కూడా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో అయితే నేర్పిస్తారనమాట. ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద. ఈ ట్రైనింగ్లో కూడా మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగానికి ఈ ట్రైనింగ్ పీరియడ్ కావచ్చు, దాని తర్వాత నార్మల్గా బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ అయితే మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. బేసిక్గా దీనికి శాలరీ వచ్చేసి 15,000 నుండి 35,000 వరకు అయితే మనకి ఫర్ మంత్ శాలరీ అయితే వస్తుందన్నమాట. అప్ టు 35,000 వరకు అయితే కూడా మీరు ఎర్న్ అయితే చేయవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం 10th పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్ ఆర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కంపెనీలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మనకి ఈ యొక్క కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వర్క్ కల్చర్ విషయానికి వస్తే గైస్ ఇక్కడ చూడవచ్చు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత అంటే ఈ యొక్క ట్రైనింగ్లో మీరు స్టార్టింగ్లో జాయిన్ అయిన తర్వాత 3 to 5 మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ ట్రైనింగ్ తర్వాత మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ బ్రాంచ్ మేనేజర్ అనే పోస్ట్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు బ్రాంచ్ మేనేజర్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీనికి వర్క్ నేచర్ ఎలా ఉంటుందంటే మనకి అడ్వర్టైజింగ్ అండ్ సెల్లింగ్ హోమ్ ప్రొడక్ట్స్ మీద మీరు అడ్వర్టైజింగ్ చేయడం, సెల్లింగ్ చేయడం లాంటి వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దాంట్లో భాగంగా డోర్ టు డోర్ ఫీల్డ్ వర్క్ అయితే చేయాలి. డోర్ టు డోర్ ఫీల్డ్ వర్క్ చేయాలి. ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండదు. దీనికి ఎటువంటి ఫీజు కూడా ఉండదన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి ధర్మవరం లొకేషన్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందన్నమాట. ఈ లొకేషన్లో మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. క్లియర్గా ఇది మీరు అండర్స్టాండింగ్ అయిన తర్వాతనే హెచ్ఆర్కి కాల్ చేయడానికి, అంటే ఆ యొక్క టీమ్ మెంబర్స్కి కాల్ చేసి జాబ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది. డైరెక్ట్గా కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అంతా మీరు తర్వాత జాయినింగ్ ప్రాసెస్ అంతా తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి.